హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్య ఫుడ్స్ అండ్ ఫ్యాషన్. ఈ రోజు మన వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అసలు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా అయినా వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 2 బిర్యానీ సామాన్ల ప్యాకెట్స్ బయట స్టోర్లో దొరుకుతాయి కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అండ్ 3 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు, 1 సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకోవాలి. అండ్ గ్రీన్ బఠానీ మిల్ మేకర్ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 3-4 టైమ్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏదైతే పచ్చి బఠానీ మిల్ మేకర్ ఉంటుందో అది వాటర్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, 1 స్పూన్ బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 3 గ్లాసులన్నర బియ్యం అయితే నేను తీసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని నేను కొలతలతో సహా చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం వాటర్ అనేది మెజర్మెంట్తోనే వేసుకోవాలి. 3.5 బియ్యానికి 8 గ్లాస్ వాటర్ అనేది పడుతుంది. ఇలా 8 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది టేస్ట్ చేసి కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఓపెన్ చేసి చూస్తే యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.